ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారిని మరణశిక్ష విధించినటువంటి ఆ సెంచురియన్ పేరు లాజినస్. ఆ లాజినస్ యేసుక్రీస్తు ప్రభు వారికి మరణశిక్ష విధిస్తా ఉన్నాడు, కోడాలతో కొట్టిస్తా ఉన్నాడు, ఆ తర్వాత మేకలు దిగ్గొట్టేస్తా ఉన్నాడు, అన్ని కార్యక్రమాల దగ్గర నుండి జరిగిస్తా ఉన్నాడు. చివరికి యేసు ప్రభు వారు చనిపోయాడా లేదా అని చెప్పి చివరిసారిగా బళ్ళెపు పోటుతో తన ప్రక్కలు ఎప్పుడైతే పొడవగానే యేసుక్రీస్తు ప్రభు శరీరంలోంచి నీళ్లతో ఒక ద్రావకం బయటకు వచ్చింది. వాస్తవానికి లాజినస్ యొక్క ఒక కన్ను సరిగ్గా పనిచేయట్లేదట, ఎడడం కన్నుతో చూడలేడు. ఎప్పుడైతే అతడు ఆ యొక్క బళ్ళాన్ని తీసుకుని యేసు ప్రభు వారి పక్కలో పొడవగానే ఆ శరీరంలో చూస్తున్నటువంటి ఆ ద్రావకం, రక్తము నీరు కలిసినటువంటి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో తన కళ్ళలో పడినప్పుడు తన కళ్ళు చూడటం ప్రారంభించినాయట. తన కళ్ళు ఓపెన్ చేయబడ్డాయి. ఆలోచన చేయండి, మరణించిన తర్వాత కూడా యేసు ప్రభు దేహం ఉన్నటువంటి ఆ చెమట బిందువులు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు దేహం ఆ రక్తము కావచ్చు, యేసు ప్రభు వారి దేహం ఆ ప్లాస్మా, అది కూడా ఒక వ్యక్తికి స్వస్థనిచ్చిందంటే యేసయ్య యొక్క గొప్పతనం మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు రక్షించేటువంటి వాడు మాత్రమే కాదు, ఆయన స్వస్థపరిచేటువంటి వాడు. యేసు ప్రభు రక్షించి స్వస్థపరచడం మాత్రమే కాదు, విడుదలనిచ్చేటువంటి వాడు. యేసు ప్రభు రక్షించి స్వస్థపరిచి విడుదల చేయడం మాత్రమే కాదు, ఆయన ఆశీర్వదించేటువంటి వాడు, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు. Share chat. Download Moj.